ఇంకో కోయిలా చేస్తున్నా సేవాలాలు ఈయనేమన్నాడో చూద్దాం. అన్నా శనార్థి ఓ పిల్లగా. అన్నా నమస్తే శనార్థి. శనార్థి మీరు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు. ఈ హరీష్ కోరియాగా లెంకలు కొడుతుంది, ఎగిరి గంతేస్తుంది, నవలక మింగేంత కోపంతో చూస్తుంది మిమ్రా. ఈ మీరు ఏం సాధించడానికి విజయోత్సవాలు చేసుకుంటున్నారు పిల్లగా ఏమో అంటుండు హరీష్ రావు. 23 నెలల్లో మీరు ఏం చేయలేదట, అంత శూన్యమేనట. ఇది ఇది ఏం సాధించినామంటే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము ఉన్నామంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛ. గోండు వీళ్ళు మన ఆదివాసులు మేము కూడా వాళ్ళు కూడా మాకు సమానమే, మన మిత్రులే. అలాగే ఏంటంటే వాళ్ళకి కావాల్సినది వాళ్ళు అడగడంలో తప్పు లేదు, కానీ మమ్మల్ని ఎలగొట్టి వాళ్ళకి ఇవ్వమని చెప్పడం తప్పు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒక సోయం బాబురావు గారు ఇంకా తెల్ల వెంకట్రావు గారు వాళ్ళిద్దరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మానుకుంటే బాగుంటది అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు సంగతి ఏంది మరి? ఇప్పుడు మీరు ఏం 23 నెలల కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, మరి ఎందుకు ఈ విజయోత్సవాలు అని ఇప్పుడు మీరు రేపటి సంది ఏదో విజయోత్సవాల కథ పండుగందిగా. విజయోత్సవాలు ఎందుకంటే మేము 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని మేము తరిమి కొట్టి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఉత్సవాలు చేస్తున్నాము. పల్లె పల్లెలో ఇంద్రమ్మ ఇల్లులు ఈరోజు గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. పల్లె పల్లెలో కూడా ప్రతి ఒక్కరు ఆనందంతో ఉత్సవాలు చేసుకునే విధంగా ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి మేము ఉత్సవాలు చేసుకోవడానికి ఉందని నేను అనుకుంటా. ఎందుకు హరీష్ రావు ఏమంటుండు, ఎందుకు ఉత్సవాలు చేసుకుంటారు అంటే మీరేం చేసిరు ఇన్ని రోజులు? మీరు ఏం చేయలే కదా, చేయలేక కదా ప్రజలంతా మిమ్మల్ని ఇంట్లో పెట్టి కూర్చోబెట్టింది. మీరేమైనా చేస్తేనే కదా. మీరు ఎప్పుడు చూడు ఆ పాలన 4 కుటుంబాలు 4 ఉద్యోగాలు వచ్చేసి 4 ఇంట్లో బంగారాలు వైడేరియాలు అన్ని వచ్చినాయి, కానీ ప్రజల్లోకి ఏమొచ్చింది మీ వల్ల? ఏం రాలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒక న్యూస్ అని చేసి కన్ఫ్యూజ్ చేయడం తప్ప మీరు చేసిన పాలన ఏమీ లేదు హరీష్ రావు గారు. ఎందుకంటే ఈరోజు సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా, మీ ముఖ్యమంత్రి జిల్లా ఎంతో వెనుకబడిన ప్రాంతం మన మా ప్రాంతం. నేను కూడా ఒక ఉమ్మడి జిల్లా వాళ్ళు ఆదివాసీగా మాట్లాడుతున్నా. సో హరీష్ రావు అనేది ఏముంది, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కొట్లాడడానికి సరిపోతుందండి. ప్రజల గురించి ఆలోచించే నైకత హక్కు వాళ్ళకు టైం కూడా లేదు. అంతే అంట వైగా. అంతేకాదనే మరి మా మనవరాలకు 2500 ముచ్చట కూడా ముంగటేస్తుండగా, మరి వాళ్ళకు నెలకు 2500 ఇస్తామంటే మా మనవరాలు యాక్ చేస్తారు మిమ్మల్ని, మరి అవి ఎప్పుడు ఇస్తారు ఏం కథ? ఖచ్చితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అది కూడా నెరవేరుస్తుంది అని చెప్పి నేను చెప్తున్నా. తప్పకుండా నెరవేరుస్తుందన్నా. అన్ని ఏమేమి మనం చేయాల్సినవి ఆల్రెడీ 90% 90% ప్రజలకు అందుతుంది. 1-2 ఉన్నాయి, అది తొందరగా అందుతుంది. సరే తాత, ఉంటా మరి. తాత